నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గురూజీ డాక్టర్ రాఘవ శర్మ గారు. రీసెంట్గా ఈయన గురించి ఒక కాల్ బాగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇంత జరిగినా కూడా ఇక్కడ స్పందించకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రైట్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. శుభాశీస్సులమ్మ. గురుగారు ఎలా ఉన్నారు? సీతమ్మ దయ వల్ల నారసింహుడి ఆశీర్వచనంతో భగవత్ సేవ చేసుకుంటూ బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉన్నా. రైట్, రీసెంట్గా మీదొక ఆడియో కాల్ బాగా వైరల్ అవుతుంది. నాదా? ఐ మీన్ మీకు సంబంధించినటువంటి ఆడియో కాల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. దాంట్లో ఇష్టం వచ్చినట్టు నీచంగా, నికృష్టంగా బూతులు, దరిద్రమైన మాటలు అన్నీ ఉన్నాయి. అంటే ఇంత జరిగినా కూడా మీరు ఒకటి మీ అంటే మీకు కలిగినటువంటి భావన ఏంటి ఆ టైంలో? అలాగే ఇంత జరిగినా కూడా అంటే బేసిక్గా ఇంకొకడు ఉంటే మాత్రం దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అంతెందుకు వేణుస్వామి విషయాల్లోకి వస్తే నేను కంప్లైంట్ ఇస్తాను, నేను టూట్ భూమి బొక్క అని అంటాడు. బట్ ఎక్కడంటే ఏమీ ఉండదు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మాత్రం మీరు అంటే ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోవడం అనేది ఒక మాట తప్పు. అండ్ రెండోది తీసుకున్నారు. అయితే అసలు అవసరం ఏంటి? మిమ్మల్ని తిట్టారు కదా, అది ఎంతవరకు నిజమైనది? కూడా దాడి చేస్తామని మాట్లాడారు కదా. మరి అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సోకాల్డ్ సొసైటీలో ఈ విజువల్స్ అంటే ఆడియోలు వీడియోలు 100కి 80% ఫేకే. అది ఫేక్. అయితే 100కి 80% ఫేకే, అందులో అనుమానం లేదు. నెంబర్ 1, అమరా ప్రసాద్కి నాకు జరిగిన కాన్వర్జేషను ఫోన్ ఏదైతే ఉందో అది మేము మాట్లాడుకునేటప్పుడు నా పక్కన చాలామంది ప్రముఖులు ఉన్నారు, నా కుటుంబం ఉంది, అందరూ ఉన్నాం. అర్థమైందమ్మా? చాలామంది ఉన్నారు. నాకు అతనికి ఏ రకమైన పొరపచ్చాలు లేవు, ఏ రకమైన విభేదాలు లేవు, ఏ రకమైన గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. అర్థమైందా తల్లి? అయితే మేము సంభాషించుకున్నాం, చాలా చక్కగా సంభాషించుకున్నాం. కానీ ఈ ఆడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అనబడేటటువంటి వ్యక్తి యొక్క మాటల్ని నేను తప్పుపడ్డా, మనిషిని కాదు. రాధా మనోహర్ దాస్ అనే మనిషిని కాదు, ఇతర మతస్థులని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడడం నాకు నచ్చల. రాధా మనోహర్ దాస్ కాదు. హైందవాన్ని గురించి, హిందూ తత్వాన్ని గురించి, హిందూ దేవతామూర్తుల గురించి, పురాణ ఇతిహాస గ్రంథాల గురించి అనేక రకమైన చోట్ల అనేక రకంగా వెళుతూ చాలా చక్కగా పాటలు పాడుతూ బ్రహ్మాండంగా పద్యాలు చెబుతూ అందరికీ అన్నీ చెబుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. సంతోషం, అందులో అనుమానం లేదు, చేస్తున్నాడు. కానీ నా సిద్ధాంతం ఒకటే, మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇదే నా పద్ధతి. ఇక్కడ ఏం జరుగుతుంది మరి? నా పద్ధతి ఇదే. అయితే ఇప్పుడు నేను చెప్తాను అదే. తను మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదంటే నేను రాధా మనోహర్ దాస్ని ఏదో కించపరిచేసినట్టు, నానా చండాలం మాట్లాడినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది అర్థం చేసుకోవాలి. నా తల్లి చెప్పింది, నాన్న నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, వాడు మనిషిగా బ్రతికి మనిషిగా ఉండి మనిషిగా చచ్చిపోతే సంతోషం నాన్న. ఈ జన్మ మాత్రం భగవత్ సేవకే అంకితం, వేటితోనూ నీకు సంబంధం లేదు, నీ జీవితంలో సేవ చేసుకుంటూ ముందుకెళ్ళు అంది. కుల మత వర్గ వైషణ్యాలు నాకు అంటవు, నాకు సంబంధం లేదు. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కు ఉంది. నా భావాన్ని తెలియపరుస్తా అంతే. ఈరోజు వరకు కూడా ఎవరిని కించపరిచింది లేదు, ఎవరిని మాట్లాడింది లేదు. ఒకవేళ ఎవరన్నా తప్పు మాట్లాడితే అది నాకు నచ్చలేదు అంట. అలా నిక్కచ్చిగా చెప్పడం నా పద్ధతి. నేను అదే చెప్పా. ఆయన మాట్లాడిన మాటలు ఇతర మతస్థుల్ని తప్పుగా అనిపించాయి, అలా మాట్లాడకూడదు అని అన్నా. అయితే ఈ పాయింట్ మీద అమరా ప్రసాద్ చక్కగా ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు? అయ్యా గురువుగారు, మీరు చాలా మంచి స్థాయిలో ఉన్నారు, మంచిదే, బాగుంది, బ్రాహ్మలు చాలా గొప్పవాళ్ళు, నేను దళితుడు వద్దు, ఆ మాట వద్దు అన్న. దళితుడు బ్రాహ్మడు వద్దు, నువ్వు నేను ఒకే తల్లి బిడ్డలు లాంటి వాళ్ళం, నువ్వు నేను అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మనం హిందువులం, మన హైందవ సాంప్రదాయం, మనం ముందుకు వెళ్ళాల్సిన భాగంలో నువ్వు
కరుడుగట్టిన హైందవవాదమ్మా అమరా ప్రసాద్. హైందత్వం కోసం, హిందూ మత రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం తను ఏవైతే మాట్లాడడం చేయడం జరిగిందో, తను ఎన్నో సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందిట. నాతో పంచుకున్నాడు, నాతో చెప్పడం జరిగింది, నాతో నేరుగా మాట్లాడడం జరిగింది. గురువుగారు ఇది కొంచెం మీరు తప్పు ఏమనుకోకండి, నేను ఇలా చెప్పేస్తున్నానని, నేను మొహం మీద చెప్పేస్తున్నా, నాకు ఇది నచ్చలేదు, మీరు అలా తప్పు పట్టకూడదు రాధా మనోహర్ దాస్ అంటే నేను అన్నా, నాన్న ఇది నా అభిప్రాయం, నీ మనసుకు కష్టం కలిగిస్తే ఏమనుకోవద్దు, కానీ నేను మనిషిగా బ్రతుకుతున్నా, మనిషిగా పుట్టా కాబట్టి మనిషిగానే ఉంటా, చచ్చేదాకా నేను ఇలానే ఉంటా, నాకు వేటితోనూ నాకు ఏ సంబంధం లేదు. కానీ హైందవ సాంప్రదాయానికి మాత్రం ఏ రోజు కీడు చేసే మనిషి మాత్రం కాదు ఈ నారసింహుడి బిడ్డ. అరే మాట్లాడితే నాన్న నాన్న అంటూ నా నాన్నని స్మరించుకుంటూ బ్రతికే నేను హైందవ వాదినా కాదా? అవునా కాదా? అయితే తను చెప్పడం జరిగింది. అప్పుడు కొంచెం ఆ వాయిస్ కొంచెం గట్టిగానే ఉన్నప్పటికీ నేను విని చచ్చా. ఆ తిట్లు, ఆ బూతులు, ఆ చివాట్లు, బంగారం లాంటి మనిషి అమ్మా నన్నెందుకు అంటాడు? తనకి నేనేం అన్యాయం చేయలేదు. మరి ఇంటికి వచ్చి మరి దాడి చేస్తానని నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే తను మాట్లాడాడో ఇప్పుడు తన దగ్గర ఇప్పుడు నాతో ఏం చెప్పాడు, నాన్న మీరు ఉంటారా గురువుగారు మా ఇంటికి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలి, మనం కలవాలి, మన హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం అందరిలోనూ మన హైందవ పరిరక్షణ కోసం మనం పాటుపడాలి, మీరు హిందువులకి గట్టిగా నిలబడాలి, మీరు ముందుండి నడిపించాలి, మీలాంటి గురువులు మాకు చాలా అవసరం. ఇంత ఆప్యాయంగా చెప్పాడమ్మా. వాళ్ళ ఇంటి కూడా ఆహ్వానించాడు. నేను సీతారాముల కళ్యాణానికి వెళుతున్నాను. ఆ విషయం ఎందుకు బయటికి రాలేదు? అది ఆయన అడుగు, నన్ను అడిగితే ఆయన అడుగమ్మా, నాకేం అవసరం? ఇప్పుడు ప్రతి వాళ్ళని నాన్న అని పిలుస్తా, కులం గోత్రంతో నాకేం సంబంధం? అమరా ప్రసాద్ కూడా నా నాన్న బిడ్డే, నా మనిషే, నా వాడే, నా కుటుంబమే, నాకేంటమ్మా? నేను చక్కగా చెప్పా, సీతారాముల కళ్యాణానికి వెళుతున్నాను నాన్న, వచ్చాక చక్కగా నీకు తలంబ్రాలు అదే అక్షతలు ఈ ప్రసాదం నీకు అందజేస్తాను నాన్న అన్న. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనా ఊరూరు తిరిగే బిచ్చగాడిని, ఒక చోట ఉండి చచ్చేవాడిని కాదు. తిరగడం వల్ల నేను అందుబాటులోకి రాలేకపోయా. నిన్న ఎవరో నాకు ఈ ఆడియో పెట్టినప్పుడు ఏమోలే, ఇప్పుడు ఆ ఆడియోలో మీరు వినండి జాగ్రత్తగా. అర్చకుడు అన్నారు, గుడిలో పూజారి అన్నారు. నేను గుడిలో పూజారినా కాదు, అర్చకున్నా కాదు, నేను ఎక్కడన్నా పని చేస్తున్నానా లేదు, నేను అసలు ఒక చోట స్థిరంగా ఉంటానా, అసలు నేను ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఊరూరు తిరుగుతా, రాష్ట్రాలు తిరుగుతా, మరి ఇదైతే కొంచెం 4-5 రోజుల పాటు వేరే కంట్రీలకు కూడా వెళ్తూ ఉంటా. రాజకీయపరమైన, వ్యాపారపరమైన, సినీరంగపరమైన అతిరథ మహారథులందరి దగ్గరికి వెళుతూ ఉంటా, అన్ని చోట్లకి వెళుతూ ఉంటా. మరి ఇప్పుడు ఆడియోలో నువ్వు విను, పూజారి అనే మాట వచ్చింది, అర్చకుడు అనే మాట వచ్చింది కదా, మరి నన్ను అన్నట్ట చెప్పమ్మా, నన్ను అన్నట్ట? ఎందుకు బంగారం లాంటి అమరా ప్రసాద్కి నాకు మీరు గొడవలు పెడుతున్నారు? అటువంటి బంగారం లాంటి మనిషి నాకు చెప్పిన మాట మీరు కూడా మాతో కలిసి ఈ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మాతో చేయి కలపాలి, మనం ముందుకెళ్ళాలి. ఇతర మతస్థులకి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంది, అది నాకు నచ్చలేదు. రాధా మనోహర్ దాస్ గారిని మీరు అలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు సీతారాముల్ని ఎంత కించపరిచారో మీకు తెలియదేమో, నేను చెప్తున్నాను. ఇలా ఎస్, వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు, పాస్టర్లు ఏం మాట్లాడారో నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు, నేను పట్టించుకోను. ఒక అజయ్ బాబు అనే మనిషి మాత్రం నన్ను నేరుగా కొంచెం బూతులు తిడుతూ, వీడికి ఏం తెలుసు, వీడి బోందా, వీడి సినిమాల గురించి చెప్పేవాడు, వీడి గురించి ఏం మాట్లాడతాం, కాబట్టి వీడు ఒక వేస్ట్ ఫెలో నన్ను తిట్టాడు. అసలు నువ్వు పాస్టర్వేనా అన్నా. నేను పాస్టర్ ఎలా ఉండాలో ముందు అలా ఉండు నువ్వు చాలు అని అన్నా, ఇంతే. అయినా నాకు ఎవరిని శత్రుత్వ భావంతో చూడటం ఇష్టం ఉండదు, ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు. నా ముడ్డి నేను గడుక్కోలేక చస్తున్నా, నా ఇంట్లో నేను ఉండలేక చస్తున్నా. అరే పట్టుమని మా ఆవిడతో కలిసి 4 రోజులు బయటికి వెళ్దామంటే టైం దొరికి చావట్లా. సినిమా చూపించమని ఓ నెలల తరబడి అడుగుతోంది, ఇప్పటిదాకా దిక్కు లేదు. వీళ్ళన్నిటి గురించి నేను పట్టించుకుంటానా? ఒక్క మాట మాత్రం నిజం, తను నన్ను గట్టిగా మాట్లాడిన మాట నిజం. ఏ విషయంలో? గురువుగారు మీరు కొంచెం తెలుసుకోండి, వాళ్ళు మన దేవతామూర్తుల్ని నానా మాటలు మాట్లాడుతున్నారు, మన విగ్రహాలని నానా తప్పు పడుతున్నారు, ఇది తప్పు, దీన్ని ఖండించాలంటే ఒక్కటే అన్న, అది నీ భావన, నీ యుద్ధం, నువ్వు చేస్తున్న ఉద్యమం, సంతోషం. కానీ ఇక్కడ నేనేంటంటే నాన్న, నేను అందరినీ ప్రేమిస్తా, నాకు ఎవరు శత్రువులు లేరు.
అందరూ నా వాళ్ళే. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నా వాళ్ళే. నా జీవితం ఇలానే ఉంటుంది. మీరు ఛానల్స్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయడం బాగానే ఉంది, కానీ మీరు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు నేను అన్నా, ధర్మం తప్పిన రోజు నాడు, స్వార్థం నాలో వచ్చిన నాడు ఏ ఛానల్లోనూ అడుగు పెట్టను అని అన్నా. కానీ ఆ మనిషి చక్కగా, గురువుగారు మీరు ఉండాలి, గురువుగారు మీరు రావాలి, మా ఇంటికి రావాలి, చక్కగా మా అందరికీ మంచి మంచి విషయాలు చెప్పాలి, ముందుకు నడిచే క్రమంలో మేమేమి అడుగులు వేయాలి, ఇవన్నీ మీరు చెప్పాలి గురువుగారు. కాబట్టి అంటే నేను అన్నా, నువ్వు ఏదో దళిత ఏదో అన్నాడు, నాకు అవన్నీ అనవసరం. నీ తల్లి వడ్డించేటప్పుడు నీ పక్కన కూర్చొని నేను భోజనం చేస్తా. నా ఇంటికి రా, నా పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. ఒక తల్లి బిడ్డలాగా ఉండే మనసులమ్మా మావి. కాకపోతే మేము 2 రైలు పట్టాలంటే వాళ్ళని కలుస్తాయా? సమాజం అనే రైలు 2 రైలు పట్టాల మీద వెళుతోంది. ఒకటి రాఘవ శర్మ, ఒకటి హమారా ప్రసాద్. ఇతని విధానం ఇతనిది, వీడి విధానం వీడిది. ఈ 2 కొట్టుకు చావో ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒక సమాజం ముందుకెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలో అవి చేస్తాయి, అంతే. ఎందుకమ్మా బంగారం లాంటి మనిషి మీద ఈ అక్కర్లేని మాటలు? ఈ కర్మేంటో కానీ ఆ ఆడియో వచ్చిన తర్వాత, గురువుగారు మీకు మేమున్నాం, నా పిండాకుడు ఉన్నారు, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చారు మరి వీళ్ళంతా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చారు? నన్ను ఎవరు కాపాడుతున్నారు? నా నారసింహుడు కాపాడుతున్నాడు, నా సీతమ్మ కాపాడుతోంది, నా భగవత్ సేవ కాపాడుతోంది. నేను చావాల్సిన సమయమే వచ్చిందనుకో, నీతో మాట్లాడుతూ గుండాకి ఇక్కడే తెస్తా, అంతే. మృత్యువు చెప్పి రాదు, అది నాతోనే, నా వెనకే ఉంటుంది, ఎక్కడో ఉండదు, నా వెనకే ఉంటుంది. అది వచ్చిన మరుక్షణం ఒక్క క్షణం కూడా ఆగదు. ఇందుకే రాధా మనోహర్ దాసు ఇతర మతస్థుల వాళ్ళని కొంచెం కించపరుస్తూ మాట్లాడడం, ఈ వేరే వాటితో పోలుస్తూ మాట్లాడడం, గొర్రెలను నాకు అది నచ్చల. రాధా మనోహర్ దాస్ కాదు, మళ్ళీ మీ మాధ్యమం ద్వారా చాలా క్లియర్గా చెప్తున్నా, రాధా మనోహర్ దాసు మాట్లాడిన మాటలు నచ్చల. హైందవ సాంప్రదాయం కోసం, హిందుత్వం కోసం తను ఊరూరు వాడవాడ తిరిగి చేస్తున్నాడు. కాకపోతే ఆ రాజమండ్రి దగ్గరికి వెళ్ళి తను అనవసరంగా అందరితో చివాట్లు తింటున్నాడు. ఏమవసరం? ఎందుకు తినాలి? ఇప్పుడు నేను మా అమ్మతో, అమ్మ ఇప్పుడు దేవుళ్ళని కొంతమంది తిడతారు కదా అంటే, నాన్న ఎవరి పాపం వాళ్ళది, ఎవడు చేసుకున్న పాపానికి వాడు అనుభవించక తప్పదు. రేపు నువ్వు కూడా తప్పు చేసి తప్పించుకున్నాను అనుకుంటావేమో, నాన్న పైన లెక్క రాస్తూనే ఉంటాడు, భగవంతుడు లెక్క రాస్తాడు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పదు, చేసిన ఒప్పుకి క్షేమము తప్పదు. ఇక్కడ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి, డబ్బులు పడ్డా లేకపోయినా పాపపుణ్యాలు పడిపోతూ ఉంటాయమ్మా. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, మన హైందవ సాంప్రదాయంలో ఉన్నంత అద్భుత ధర్మనీతి ఎక్కడా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా దీన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. నన్ను పచ్చిబూతులు తిట్టారమ్మా. ఈ మధ్య కాలంలో హైందత్వాన్ని ఎక్కువగా చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. చాలా రకాలుగా టార్గెట్ చేస్తూ, అది రాజకీయ పరంగా కానివ్వండి, లేకపోతే ఎటు అనుకూలంగా ఉంటే అటు అనుకూలంగా తీసుకెళ్ళి, అవును, ఎవరికి నచ్చినట్టు హైందత్వాన్ని వాడుకుంటున్నట్టు నాకు కనబడుతుంది. అంటే ఈ మాటకి మీ సమాధానం ఏంటి? ఇది ఇవాళ మాట్లాడడం ఏంటమ్మా? నా సమాధానం ఏంటి? నా బొంద నేను చెప్పడం ఏంటి? నా బొంద ప్రతివాడు అదేగా వాడుకుంటున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు హిందువుల మీద బురద జల్లే కార్యక్రమం కొంతమంది పనిగా పెట్టుకొని చేస్తున్నారు. నేనేమంటా, హిందువులే చేస్తున్నారని. ఖచ్చితంగా నేను అదే అంటున్నానమ్మా. నేను నిజంగా చెప్తున్నా, అసలు కొంతమంది హిందువులు చేసే పనిని ఏదో ఒకరోజు సమయం వచ్చినప్పుడు హమారా ప్రసాద్తో మాట్లాడి, నాన్న ఇదిగో ఇక్కడ ఈ తప్పు జరుగుతోంది, ఇక్కడ ఇలా చేస్తున్నారు, హిందువులే మంట పెడుతున్నారు ఇక్కడ అని చెప్పి తనకే తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకని? అతను నరంలోనూ హిందుత్వాన్ని, ప్రతి నెత్తురు బొట్లోనూ హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్నవాడు. అసలు కాశీనాయన సత్రంలో అందరినీ రోడ్డు మీదకి ఇచ్చినప్పుడు నిజంగా అతను గనక అడుగు వేసుంటే దెబ్బకి బుల్డోజర్ లాగేవి లేదు. నేను అనేది ఏంటంటే, హిందువుల్లోనే చుచ్చులు పెడుతున్నారు, హిందువుల్లోనే చాలా రకాల గొడవలు తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఎవరినంటావు? స్వార్థపరులు చేసే కుటిల నీతి రాజకీయ స్థితికి
మనలో మనమే కొట్టుకు చస్తున్నాం. ఎందుకమ్మా? ఇప్పుడు అమరా ప్రసాద్ నేను మాట్లాడుకున్న మాటలు నా ఇంట్లో ప్రముఖులు విన్నారు, నా సేవకు వచ్చిన వాళ్ళు విన్నారు, అలాగే నా భార్య వింది, అందరం విన్నాం. ఇతని మాటల్లో నిలువెత్తు భారతదేశ రూపం కనబడుతోంది అన్నాడు ఒకడు. ఇతని మాటల్లో అదేంటి శ్రీరామచంద్రుడు తప్ప ఇంకోటి కనబడట్లేదు అని అన్నాడు ఒకడు. అంటే అతని ప్రతి మాటలో అదే ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆడియో లింక్ నువ్వు ఏదైతే పెట్టావో అది నేను అమరా ప్రసాద్ కొట్టుకు చావాలా? ఎందుకు? నాకేం అవసరం? అతని మీద కోపం ఎందుకమ్మా? హైందవాన్ని కాపాడుతున్నందుక, హిందూ తత్వాని కోసం బోధించినందుక, లేకపోతే అందరితో కలిసి యుద్ధం చేస్తున్నందుక? మా ఇద్దరి విధానాలు వేరు. ఇప్పుడు నేను సెక్యులరిజం అంటావా ఇంకోటి అంటావో నాకు తెలియదు. నాకు పెద్ద పెద్ద మాటలు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి సేవ చేయటమే, అంతే. నేను ఎక్కడున్నా సేవ చేయటమే. రైట్. అయితే పాస్టర్ ప్రవీణ్ రీసెంట్గా చనిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆంధ్రాలో ఎంత పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగిందో అందరికీ తెలుసు. అలాగే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కేవలం కొంతమంది ముస్లిమ్స్ చంపేశారని కొంతమంది అంటున్నారు, హిందువులను కొంతమంది అంటున్నారు. బట్ అది బేసిక్గా చాలా క్లియర్గా ఆత్మహత్య. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పనికి మాలిన చర్చలు చెయ్యకండి, పనికి మాలిన చర్చలు చెయ్యకండి. అనవసరం. నేనే చెప్తున్నా, అందరికీ చెప్తున్నా నేను. ఎందుకని? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోలీసు వాళ్ళు అనౌన్స్ చేశారా? లేదు. అటువంటప్పుడు మనం ఎవరం మాట్లాడడానికి? ఓకే, ఇప్పుడు మొన్న అన్నారు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ సాక్ష్యాల దారాలుగా ఇది ఖచ్చితమైన అనుకోని ఆకస్మిక ప్రమాదం చెప్పారు. మరి వాళ్ళు ఏమన్నారు? ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఏదో ప్లాన్ చేసుకొని చంపేశారు అనేది ఏదో అంటున్నారు. అసలు ఎందుకు ఇదంతా? రిపోర్ట్ రావాలిగా, రిపోర్ట్ వచ్చాక కదా మాట్లాడాలి. మనం ఎందుకు మాట్లాడాలి? అసలు మనకేమవసరం? మనకి పర్మిషన్ ఉందా? ఇద్దరిని తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు, మీరు ఎవరా మాట్లాడడానికి అని. నేనైతే ఒకటే చెప్తున్నా, అంటిల్ అన్లెస్ ద ఎవిడెన్స్ షుడ్ కమ్ అవుట్, వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్. ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక విధానాన్ని, ఒక చట్టపరమైనటువంటి విధానాన్ని, ఆ కేసుని నిర్ణయించడానికి మనకి హక్కు లేదు, అర్హత లేదు. ఈ మధ్య నాకు కొంతమంది చెప్పారు సీతారాములు ఇట్లా అన్నారు, పురాణ ఏమో నాయన, అది ఓకే రైట్, నేను వాటి గురించి విమర్శించను. అసలు నేను ఎవరిని విమర్శించనమ్మా, ఏ మతంతోనూ నాకు సంబంధం లేదు. ఏ చట్టపరమైనటువంటి ఒక కేసు అయినా, విచారణలో ఉన్న ఒక కేసు అయినా, వాటికి సంబంధించిన పూర్తి నివేదిక అందేంత వరకు మనం ఎన్ని ఊహించుకున్నా తప్పే, ఎన్ని మాట్లాడినా తప్పే. కాబట్టి నేనేమంటున్నానంటే, ఊరికే రచ్చ చేసి ఇటు హిందువుల మీద బురద చల్లుతున్నారు, అటు క్రిస్టియన్స్ మీద మాట్లాడుతున్నారు. నివేదికలు వస్తాయిగా, కాస్త ఆగండర్రా అంటున్నా నేను. రైట్. అయితే సరే, కాసేపు మనం చర్చించుకోవడం విషయం పక్కన పెడదాము. రాజకీయ పరంగా చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక పాస్టర్ని ఇంత, అంటే అది హత్యనో లేకపోతే మర్డరో యాక్సిడెంట్ అనేది తేలకుండా, సరే మీరన్న మాటకే వద్దాం, బట్ ఎందుకు గవర్నమెంట్ దీని మీద పెద్దగా పట్టించుకోవట్లేదు? అంటే క్రిస్టియన్ అన్నా అది వెళ్ళి గవర్నమెంట్ అడుగు. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ప్రశ్న నన్ను కాదు, నువ్వు నేరుగా వెళ్ళి చంద్రబాబు గారిని. కాదు, కూటమికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైందత్వాన్ని ఎత్తుకున్నారు. కూటమి ప్రభుత్వము ఎందుకు దీని మీద స్పందించట్లేదు, ఎందుకు అంత గట్టిగా ఉక్కుపాదం వేయట్లేదు, ఎందుకు అందరి నోళ్ళు మూయించట్లేదని నువ్వు వెళ్ళి కళ్యాణ్ బాబుని, లోకేష్ బాబుని, చంద్రబాబుని, మన హోమ్ మినిస్టర్ అనితమ్మని అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్పి తెస్తా? కానీ అడిగావు కాబట్టి ఒక మాట చెప్తా. వీళ్ళు కనుక త్వరితగతిన ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే అనవసరమైన కులమత ఘర్షణలకి దారి తీసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటున్నానంటేనమ్మా, మొన్న ఒక వీడియో చూసా, మేము తల ఉంచుకోవడమే కాదు తల తీయడం కూడా తెలుసు మాకు ఒకళ్ళు, మేము చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఇదంతా అసలు చేసింది మేము. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, అస్సలు కాదు. ఎందుకు అసలు ఇలా మాట్లాడటం? నేనేమంటానంటే నివేదికలు వచ్చేదాకా ఆగాలి. లేదు మీలాంటి మాంజమాలు, మీలాంటి వాళ్ళంతా వెళ్ళి
కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధిపతుల్ని, ప్రభుత్వాధిపతుల్ని నిలబెట్టి ఏమయ్యా ఇది రాష్ట్రంలో ఇలా కొట్టుకు తెస్తున్నారంతా మీరేమైపోయారని అడగండి. అదే అదే మీరు ఏమైపోయారని అడగండి. అదొకటి, హైందవులకి ఏదైనా జరిగితేనే కూటమి పట్టించుకుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ పట్టించుకుంటారా, లేకపోతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా జరిగితే పట్టించుకుంటారా లేదా అని అడగాలి కదా. ఇప్పుడు అడగాలి కదా. ఒక పక్క అక్కడ రాజి నిప్పు రాజుకొని చాలా ఇబ్బంది, మాధ్యమాల్లో చూస్తున్నా ఏంటేంటో మాట్లాడుతున్నారు అంతా. ఎందుకు అసలు దీని గురించి ఇన్నేసి వందల వేల ఎపిసోడ్లు చర్చలు దేనికి? ఏదైనా వస్తుందా? కాకపోతే హైందవుల మీద దాడి అనేది ఎందుకు జరుగుతోంది, విగ్రహారాధన మీద ఎందుకు అక్కర్లేని ఈ చర్చలు చేస్తున్నారు, ఎందుకు భారత సంస్కృతి అయినటువంటి మన భరతభూమి ఖండానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల గురించి ఎందుకు పనికిమాలిన మాట మాట్లాడుతున్నారు? ఏమొచ్చింది వీళ్ళకి వీటి వల్ల? ఏమైనా వస్తుందా? అమ్మ, భగవంతుడు చూస్తాడు చాచి కొడతాడు, ఎవడైనా ఒకటే. కాకపోతే ఏంటంటే ప్రతివాడికి హిందువులను అంటాం ఫ్యాషన్ అయిపోయింది అని నాకు అనిపించింది. అది ఎవడన్నా కానీ ప్రతి వాళ్ళకి ఒక డిబేట్ లాగా పెట్టి, ఒక చర్చల్లాగా పెట్టి మాట్లాడుతున్నారు. నేను అనేది ఒకటే, భారతదేశంలో అంతెందుకమ్మా, ఇండియన్ క్రికెట్ టీంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారుగా. ప్రతి క్రికెట్ టీంలో ఉంటారు, ప్రతి హాకీ టీం, స్పోర్ట్స్ తీసుకో, ఎక్కడైనా తీసుకో. అరే ఒక ఆఫీస్లో, మీ ఆఫీస్లో లేరా అన్ని మతాల వాళ్ళు? ఉన్నారు. కానీ మనలో మనకి ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయాలంతా. హైందవ సాంప్రదాయానికి జోలికి వస్తే దేనికైనా తెగిస్తాను అని చెప్పిన బాహుబలి లాంటి అమరా ప్రసాద్ యొక్క మాటలు నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు తనకి నాకు కూడా పెట్టేశారు పెంట. తనేదో నన్ను చంపేస్తాడని, ఇంటి మీదకి వచ్చేస్తాడని, అదని ఇదని. ఈ పెంట, చెత్త పెంట పెట్టిన వాళ్ళకి అతను నన్ను ఆప్యాయంగా ఇంటికి పిలిచి భోజనం పెడతానని, సీతారాముల కళ్యాణం యొక్క తలంబ్రాలు ప్రసాదం తీసుకొచ్చి మాకు ఇవ్వండి గురువుగారు అని అడిగారని, మీరు మాతో నిలబడాలి, మా పక్కన ఉండాలి, మనం కలిసి ముందుకెళ్ళాలి అని, హైందవ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఈ చెయ్యి పట్టుకోవాలని అంత ఆప్యాయంగా, అంత ప్రేమగా అడిగాడే, అది ఎందుకు పెట్టి చావలేదు వీళ్ళు? అంటే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనా? నా ప్రాణం పోయినా నేను చచ్చినా అతనితో గొడవ పడను, చచ్చినా గొడవ పడను. ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తా, ప్రేమగానే ఉంటా నేను. అమరా ప్రసాద్ ఏంటమ్మా, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రేమించేవాడిని ప్రేమించడం పెద్ద గొప్ప కాదు నాన్న అంది మా అమ్మ. అంటే అప్పుడు ద్వేషించేవాడిని అమ్మ అని అడిగా. ద్వేషించేవాడిని, శత్రువుగా భావించేవాడిని, నిన్ను ఈసడించుకునేవాడిని, నిన్ను చీయని ఉమ్మేసిన వాడిని ప్రేమించడం గొప్ప కదమ్మా అన్న. కాదు నాన్న అంది. గొప్పే, కానీ నువ్వు చచ్చిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు సర్వనాశనమై బూడిదై మట్టిలో కలిసిపోవాలని, అసలు నీ ఆనవాళ్ళు కూడా పోవాలి అని అనుకున్న వాడిని కూడా ప్రేమించు, అప్పుడు నువ్వు నిండైన మనిషివి అంది. ఎస్, సీతమ్మ కొడుకు అలాంటి వాడే. అసలు నన్ను ఏమి అనని, అసలు ఏమాత్రం నన్ను తప్పుగా అనుకొని అమరా ప్రసాద్ని ఎందుకమ్మా దుర్మార్గుని చేస్తాడు? నాకు తన్ని చూస్తే మాయాబజార్లో ఘటోద్గజుడు గుర్తొస్తాడు. మాయాబజార్ సినిమా మొత్తం ఘటోద్గజుడే. అలాగే హైందవ సాంప్రదాయాలను నిలబడి యుద్ధం చేయగల కెపాసిటీ అమరా ప్రసాద్. మా ఇద్దరికి ఎందుకమ్మా పెంట పెడతారు అనవసరంగా? ఏదో ఒకరోజు నాకు అవకాశం దొరికినప్పుడు మేమిద్దరం కలిసి చక్కగా మాట్లాడుకోమా, అంత స్ట్రాంగ్ కాఫీ తాగమా, భోజనం చెయ్యమా, మంచిగా ముందుకెళ్ళడానికి మేము చేతులు పట్టుకొని ముందుకెళ్ళమా? నాకు క్యాస్ట్తో సంబంధం లేదు. అతను ఎవరైనా సరే నాకు చాలా కావాల్సిన వాడే, ఎవరైనా కానీ. అతనే కాదు, నన్ను అభిమానించి గౌరవించి ప్రేమించేవాళ్ళనే కాదు, నన్ను కామెంట్స్లో బండబూతులు తిట్టేవాళ్ళని కూడా పోనీలే, నా మీద కోపం కాదు అవతల వాడి మీద ప్రేమ చూస్తున్నా నేను. ఇక నాకెవడుంటాడమ్మా శత్రువు? వైఎస్ భారతిని ఒక అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భం చూసి, కిరణ్ అనే అబ్బాయి అంటే యాక్చువల్లీ ఇది మీ దగ్గర తీసుకురావాల్సిన ప్రస్తావన కాదు, బట్ ఒక అమ్మాయిగా, ఒక ఆడదానిగా నాకు కూడా కొంచెం బాధ అనిపించి నేను ఈరోజు అడుగుతున్నాను ఈ ప్రశ్నని. బాగుంది, మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు కరెక్ట్గా సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఒక సంగతి మీద మాట్లాడదామని ఎదురు చూస్తున్న నాకు, ఆకలిగా ఉన్న సింహానికి జింక దొరికినట్టు దొరికింది ఈ ప్రశ్న. ఇప్పుడు జింకని చీల్చి ఎలా తింటుందో సింహం, ఇప్పుడు నేను అలా చీల్చి చెప్పబోతున్నా. అమ్మ, ఒక్క మాట అయితే నిజం, ప్రతివాడు
ప్రతి మగాడు మా మగవెదవల్లో ప్రతివాడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే పరస్త్రీని వ్యామోహించడం కానీ, పరస్త్రీని దూషించడం కానీ, పరస్త్రీని తప్పుపట్టడం కానీ, పరస్త్రీని లొంగ తీసుకోవడం కానీ, పరస్త్రీని వాడుకుందామని కానీ ఆలోచించే ముందు అదే పని నీ ఇంట్లో ఆడవాళ్ళు వేరే మగాళ్ళతో చేస్తే నీ బతికేమిట్రా? నెంబర్ 1. నెంబర్ 2, భారతమ్మని ఆ రకంగా జుగుప్సగా మాట్లాడినందుకు వెంటనే వాడి మీద కేసు పెట్టి అరెస్టు చేసి లోపల తీసుకెళ్ళి కాలు చేతులు విరగొట్టే పని చేస్తున్నారు. ఐఆమ్ అప్రిషియేటింగ్ 100%. సూపర్, ఫెంటాస్టిక్, ఎలాస్టిక్, ప్లాస్టిక్. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా మీ మాంజమాన్ని కూడా అడుగుతున్నా, మీ కళ్ళు ఏమన్నా దుబ్బాయా? మరి రోజమ్మ, విడుదల రజని కూడా ఆడబిడ్డలేగా, వాళ్ళు మన ఆడపడుచులే కదమ్మా, ఆడబిడ్డలే. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఒక అమ్మాయిని అని, మరి వాళ్ళు ఆడపడుచులేగా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక నీచమైన వీడియో చేసి బయటకు వదిలారు. ఆలింగనం చేస్తూనో ఇంకో దరిద్రం ఏదో చేస్తూనో చేతులను చూపించి ఒక వీడియోని బయటకు వదిలారు. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఆ వీడియోలు చేసిన వాళ్ళ నడ్డి ఎందుకు విరగొట్ల? రోజమ్మ ఆడది కాదా? విడుదల రజని ఆడది కాదా? రాజకీయ పరంగా మీకు కక్షలు ఉండొచ్చు, కార్పణ్యాలు ఉండొచ్చు, వ్యాపార పరంగా కొట్టుకు చావండి, 2 మంచి కత్తులు ఇస్తా పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. రాజకీయ పరంగా మీకు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా. వాళ్ళు మన సాటి మనుషులే, వాళ్ళు ఆడవాళ్లే, వాళ్ళు మన ఆడబిడ్డలే. ఇప్పుడంటే విడిగా ఉన్నాం, ఒకప్పుడు అంతా కలిసేగా ఏడిచింది. మరి వాళ్ళు ఆడబిడ్డలే కదమ్మా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి, చిన్నా చితకా కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, ఆ మనిషి వ్యక్తిగతమైన జీవితం మనకు అనవసరం. అటువంటి మనిషితో కలిపి వీళ్ళకి సంబంధించి ఒక మార్ఫింగు వీడియో చేసి బయటకు వదిలినప్పుడు ఎందుకు ఉక్కు పాదం మోపట్లేదు? కడుపు రగిలిపోతోంది. అందరికీ చెడు చేయలేదుగా జగన్, కొంతమందికి మంచి చేశాడుగా, ఆ మంచి కనపడలేదా? వాడుకు దొబ్బారుగా అందరినీ, అవి కనపడలేదా మీకు? ఈ రోజు తీసుకున్న సీరియస్ యాక్షన్ ఆ రోజు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నా నేను. ఆడబిడ్డలకు అన్యాయం చెయ్యము అన్నారు చంద్రబాబు, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము అన్నారు కళ్యాణ్ బాబు, ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని మనం మర్యాద ఇవ్వాలి అని అన్నారు లోకేష్ బాబు. మరి అదే ఆడపడుచులైనటువంటి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్రాలతో కలిపి పరమ నీచానికి దిగజారి ఒక వీడియో బయటికి తీసుకొస్తే వీళ్ళు వెంటనే ఇవాళ తీసుకున్న చేబ్రోల్ కిరణ్ మీద తీసుకున్న యాక్షన్ ఆ రోజు తీసుకొని ఉంటే మనసు నిండిపోయేది. వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా, వాళ్ళు మన ఆడబిడ్డలే కదా. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం కొట్టుకు చచ్చారు, ఏమన్నారు, కళ్యాణ్ బాబుని ఏమన్నారు, లోకేష్, ఇవన్నీ మనకు అనవసరం. రాజకీయ పరంగా ఎన్నికలలో ప్రతి వాడు వాగేది వాగుడే, అందులో ఏది నిజం ఉండదు. 10లో 2 ఉంటాయి నిజాలు, అంతే. కానీ వాటికి వ్యక్తిగతానికి లింకులు కట్టకూడదు. మరి తప్పు కదమ్మా. ఆ ఆడబిడ్డ ప్రాణం ఎంత అల్లాడిపోయి ఉంటుంది అంతర్మదనంగా. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? అటువంటిదే నాదీను హమారా ప్రసాద్ ఆడియో కూడా, అటువంటిదే. అది ఆ దిక్కుమాలిన వీడియో ఎంత చండాలమైనదో, మంచి స్నేహబంధం, మంచి అనుబంధం, మంచి భావన, సద్భావన ఉన్నటువంటి హమారా ప్రసాద్ నాది అనుబంధాన్ని కూడా నాశనం చేసి ఆడియో ఏదైతే పెట్టారో అటువంటిదే. సరిపోయిందా ఇప్పుడు? అది నిజమా చెప్పు? కాదు. ఇది కూడా అంతే. నేను ఒకటే కోరుకుంటున్నా, మాంజమాల్లో మంచిని పెంచండి, మంచిని నిలబెట్టండి, మంచి కోసం పోరాడండి. మనుషుల మధ్య చిచ్చు పెట్టి అది కార్చి చేయి దహించి వేసి మొత్తం నాశనం అయ్యేలా మాత్రం చేయకండి. ఇది నేను విన్నవిస్తున్నా, గురువుగా కాదు, భగవత్ సేవకుడిగా. అసలు నేను ఎప్పుడు గురువు కాదు, భగవత్ సేవకుడే, సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే. కాబట్టి ఈ చేబ్రోల్ కిరణ్ని, ఆ తప్పుడు పనులు చేసిన వాళ్ళని ముగ్గురికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే, వాళ్ళు బయటికి వచ్చి మీ మాంజమాల ముందుండి, ఒరే నాయనా, క్షమాపణ చెప్పాడు వాడు, ఒరే నాయనా, జీవితంలో
జీవితంలో ఈ మాంజమాలు ఉన్నాయి కదా, ఎలాగైనా మనం పైకి రావచ్చు, ఎలాగైనా మనం పేరు సంపాదించవచ్చు, ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు అనుకొని పిచ్చి పిచ్చి ఆడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే, ఇదిగో మమ్మల్ని చూడండి, బతకడానికి దిక్కు లేక, ఎక్కడా ఉద్యోగం రాక, ఎవడూ సాయపడక, ఇంట్లో వాళ్ళే ఉమ్మేసి చీకొట్టి మెడబట్టుకొని బయటికి గెంటేసే స్థితికి మా బతుకులు వచ్చాయి. మాలాగా అయిపోతారు మీరు. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి, ఆడవాళ్ళని గౌరవించండి, నిజాయితీగా బ్రతకండి అని వాళ్ళతో చెప్పించాలి. అప్పుడమ్మా నిజంగా అద్భుతంగా ఉంటుంది. అసలు అప్పుడు ఎవడు ఇట్లాంటి పిచ్చి ఆడియోలు, పిచ్చి వీడియోలు అన్నీ పెట్టడం మానేస్తారు. రైట్. అయితే సో ఇప్పుడు నీకు అర్థమైందా? నాకు రాధా మనోహర్ దాసు మాట్లాడిన మాటలు నచ్చలేదో, రాధా మనోహర్ దాసు నచ్చలేదో, మాటలు నచ్చలేదు, మాటలు నచ్చలా. మన మతాన్ని పూజిద్దాం, ప్రేమిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం. ఇది నా భావన, అంతే. లేదు, నాది అదే భావన. శుభం. సో ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాము. అంటే ఆయన కొడుకు రీసెంట్గా సింగపూర్లోని అది ఆయన వ్యక్తిగతం, దాని గురించి మనం ఏం మాట్లాడతామమ్మా? అంటే ఏం మాట్లాడుతాం? ఇక అన్ని మాధ్యమాల్లోనూ ఇదే ఏమ్మా, ఏ కొడుకుకి కష్టం కలిగితే కన్న తండ్రి పరిగెత్తాడమ్మా చెప్పు. ఈ మనిషి మరీ ఒకరోజు ఆగి పరిగెత్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఒకరోజు ఆగి పరిగెత్తాడు. ఇదో చర్చ నా పొందా? కాకపోతే క్షేమదాయకంగా ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు. రైట్. ఇంకా తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం. హెచ్సియు ఇన్సిడెంట్ ఇంకా పర్టికులర్గా సో ఇష్యూలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. లేదు, ఇంకా మీరు చెప్పింది యాస్టీస్ మళ్ళీ జరుగుతూనే ఉంది. అసలు హామీలు పక్కదో పట్టుపోయాయి, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. అసలు ఈ విషయాలన్నీ అంటే మొత్తానికి పాలన అనేది ఇలా పక్కదారిపోయి, ఇటు మొత్తం భూముల చుట్టూ రాజకీయం తిరుక్కుంటా, హెచ్సియు చుట్టూ మొత్తం గత నెల రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా రీసెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి హెచ్సియు వెనకాల ఉన్నటువంటి కుట్రని, అంటే ఆ భూమి అమ్మే కుట్రని కూడా బయట పెట్టడం జరిగింది. రైట్. అసలు అంటే ఇలా అంటే ఇదేదంతా ఇంకో 3-4 వస్తాయమ్మా ఇలాంటివి వస్తాయి. అనవసరమైన రోడ్డు ఒక మామూలు రోడ్డు ప్రమాదం కూడా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, అది ప్రభుత్వం దాకా పెడుతుంది. ఒక మామూలు రోడ్డు ప్రమాదం పొద్దున జరిగింది, ఏమో నాకు తెలియదు. ఒక మామూలు రోడ్డు ప్రమాదం ప్రభుత్వం దాకా పెడుతుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం అని అంటే స్థితి బాలేదమ్మా, స్థితి బాలేదు. ఖచ్చితంగా ఈ స్థితి ఇలానే ఉంటుంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏమైనా పరిస్థితులు అనుకూలంగా? మీనాక్షి నటరాజన్ వచ్చిందా, మీనాక్షి శేషాద్రి వచ్చిందా, మాధురి దీక్షిత్ వచ్చిందా, నాకెందుకమ్మా? అతని సమయం ఇంకా 9 నెలలు కష్టకాలం ఉంది, జాగ్రత్తగా ఉండాలి, అంతే అంతే. ఇక దీనికి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఇదే సమాధానం. నీకు ఆనాడే చెప్పా, తను ఎంతగా ముందుకెడదామనుకున్నా, హామీల పరంగా ఎంత ముందుకెడదామనుకున్నా గ్యారెంటీలు వెళ్ళలేడు, ఇష్యూలు వస్తాయి, పీక పిసికినట్టు ఉంటుంది, ఢిల్లీకి విపరీతంగా తిరగాల్సి వస్తుంది, పర్యటనలు విపరీతంగా ఉంటాయి చెప్పాను. ఒక్కటన్నా తప్పైందా? అల్లాడిపోతున్నాడు పాపం. ఒక్కటన్నా తప్పైందా? ఏదన్నా జరగకుండా ఉందా? ఇది నారసింహుడి బిడ్డ మాట. ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ దిగ్గజాలైనటువంటి వాళ్ళంతా కూర్చొని ఇతను నించున్నా నేను ఆశ్చర్యపోను, ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచున్నా నేను ఆశ్చర్యపోను. నుంచున్నాడు ఆల్రెడీ, ఏమో నాకు తెలియదు ఆ సంగతి, చూసాను నేను, నాకు తెలీదు. ఎందుకంటే నాకు అంత శ్రద్ధ ఉండి చావదు నాకు. అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నుంచోవడం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చాడు, ఎవడి దయాదాక్షిణ్యాలతో రాలా. ఇది నిజం. తెలంగాణలో రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చినవాడు, ఒంటిగా భుజాల మీద వేసుకొని తిరిగినవాడు, అందరికీ ఒక గుర్తింపునిచ్చినవాడు. ఇవాళ అందరూ కలిసి తొక్కుతున్నారు. ఎవరికి వాళ్ళు. నేను మీతో కూడా చెప్పా, గుర్తుందో లేదో, ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉందా గురువు గారు అనితే ఉండదు అని చెప్పా. అన్నట్టే జరిగింది. అవునా? అన్నట్టే జరిగింది కదా. నా మాట ఇది అబద్ధమైందని ఒక్కటి చూపించు. ఉండదు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలం నారసింహుడి బిడ్డగా నా నాన్న సంకల్పంతో అవకాశం ఉన్నది చెప్తా. సరే, మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న, మంత్రివర్గ విస్తరణ అసలు ఉంటుందా ఉండదా ఫర్దర్గా? ముందు ఇష్యూల నుంచి బయట రామ్మా, మంచి హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు హెచ్సియుది.
అవతల కోర్టుల ద్వారా కూడా ప్రభుత్వాలకి కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే పాజిటివా నెగిటివా? అంటే 16వ తారీఖు వరకు స్టే ఇచ్చింది, ఒకడికి పాజిటివ్ అయింది, ఇంకోటికి నెగిటివ్ అవుతుంది. ఒకడికి నెగిటివ్ అయింది, ఇంకోటికి పాజిటివ్ అవుతుంది. ఇదేం ప్రశ్న నా బొందా? నువ్వు అడగాల్సింది అది కాదు. పర్యావరణం నిలబడుతుందా పడిపోతుందా? పర్యావరణం అనేది గెలుస్తుందా గెలవదా చెప్పండి. పర్యావరణం ఏదది? పర్యావరణం అనేది నిలబడుతుంది. ఇక్కడ నేచర్ కి నిలబడుతుంది. సమాధానం వచ్చింది, నువ్వు ఇంకా అడుగుతూనే ఉన్నావు. పర్యావరణానికి చాలా ఇప్పుడు అక్కడ అంత యోగస్థితి లేదమ్మా. అవంతా మారిపోయే యోగస్థితి లేదు, సమయం పడుతుంది. చాలా ఇంకా చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి కెరటాలను చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఆందోళనలు చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఒక విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావు రానున్న రోజుల్లో. ఉద్యమం రాబోతుంది. అది నాది లేదు. నేను ఉద్యమాల గురించి, అక్కర్లేని గొడవల గురించి నేను మాట్లాడటల్లా. ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావన్నా. అది ఉద్యమం కావచ్చు, ప్రేమతో వచ్చే ఆలింగనము కావచ్చు. ప్రేమ పొంగినా కూడా వాటేసుకుంటారుగా, ఇది కూడా అంతే. కానీ పర్యావరణానికి మాత్రం ప్రాణహాని లేదు, ప్రాణహాని లేదు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.